Recording in progress. వ్యక్తులుగా ప్రజలైన వారు వ్యక్తులుగా, రక్షించబడిన వారు వ్యక్తులుగా, విశ్వాసులుగా, దేవుని పని చేస్తున్న వారు సేవకులుగా, దేవుడు దేవునిగా, దేవుడు తన స్థానంలో తాను ఉన్నారు. సేవకులకు ఒక స్థానం, విశ్వాసులకు ఒక స్థానం, లోకస్తులైన వారు తమన్నా తిట్టే వారి స్థానం. అయితే యుద్ధ కాలమందు మన అంశం ఏంటంటే భారం అనే పదాన్ని మనం ఒక వివరించుకున్నాం. భారము, ప్రయాసపడి భారం మోసుకొని సమర్థమైన వాళ్ళారా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. భారాలకు ప్రత్యుత్తరమైన జవాబు విశ్రాంతి. విశ్రాంతి లేకుండిట భారం కలిగిట. భారం అనేటువంటిది పని భారము, నిద్రా భారము. కానీ వీటన్నిటిలో ప్రాముఖ్యమైనటువంటిది పాప భారము. అందుకే వాక్యం అంటున్న మాట దేవుడి లోపల వచ్చిన సందర్భం ఎందుకంటే మనుషులైన వారు ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్నారు. కాబట్టి ఆ భారం నుంచి మనం విమోచించడానికి, పాప భారం నుంచి మనం విమోచించడానికి అని లోకానికి వచ్చి మనం పిలుస్తున్న పిలుపు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళరా మీరు నా ఎదుగు రండి. ఎందుకు అంటే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమిటి విశ్రాంతి అంటే పాప భారం నుంచి విశ్రాంతి. భారం అనగా బరువు, ఒత్తిడి, అవిశ్రాంతి, శక్తి మించిన భారం, అబౌవ్ ద వెయిట్. వయసుకు మించి, బలానికి మించి, స్థితికి మించి, స్థాయికి మించి, కెపాసిటీస్కి మించి ఈ దినాల్లో మనుషులు ఒత్తిడికి గురైపోతున్నారు. ఆ ఒత్తిడితో మనుషులు నష్టపోతున్నారు, హత్యలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏమిటి ఒత్తిడి? ద ప్రెజర్ ఆన్ ద హ్యూమన్ హార్ట్. మానవ మనస్సు మీద, మానవ హృదయం మీద ఒత్తిడి. ఏమిటి ఒత్తిడి అంటే కన్సర్న్. నేను అప్పు చేస్తాను, చేయని వ్యక్తికి ఆ భారం ఉండదు, ఒత్తిడి ఉండదు. చేసిన వానికే ఒత్తిడి, భారము, చింత, దుఃఖము, సమస్య, ప్రశ్నార్థకము. అది ఎవరికి చింత అని మనం బైబిల్ చెప్తున్న మనం చూసినట్లయితే ఎవరికి చింత, ఎవరిది భారము, ఎవరు కుంగుతున్న పరిస్థితులు, ఎవరి పరిస్థితులు అయోమయమైన పరిస్థితులు, ఎవరి పరిస్థితులు నిశ్చేష్టమైన పరిస్థితులు, వీటికి మూలం ఏమిటి, వీటికి కారణం ఏంటి? నరుడు ఏమి విత్తనో ఆ పంటని కోసుకుంటాడు. కాబట్టి మనుషులు ఈ దినాల్లో అవివేకముగా ఆశతో, రెండోది దురాశ. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ అనేటువంటిది అది భారంగా ఉంటుంది. ఆశ అంటే పరిధుల్లో ఉన్నది. ఆశ నెసెసిటీ థింగ్స్ విషయంలో మనం ఆలోచించిన అది భారం కాదు. వి మస్ట్, అది కావాలి. తండ్రిగా ఆలోచించాలి, పనులు ఆలోచించాలి. తల్లిగా, కుమారుడిగా, కుమార్తెగా, యువతిగా, యువకుగా, వ్యక్తిగతముగా సమస్యలు, కుటుంబ పరిధిలో సమస్యలు, సామాజిక పరిధిలో సమస్యలు, మనుషులు కన్సర్న్స్ లో ఉన్నటువంటి సమస్యలు. కానీ ఇలాంటి ఒత్తిడిలో మనుషులు తమ జీవితాన్ని కొట్టుమిట్టాడుతున్న వారు కనబడుతున్నారు. కాబట్టి మనం గమనించేసినట్లయితే ఈ యొక్క ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా అంటే నరుల యొక్క భారము ఏమిటి భారంగా ఉంది? పాపము భారము. ఏమిటి పాపము? ఆశ కాదు, దురాశ. దురాశ అది పాపము, దురాశ అది భారము. ఆ భారము వీటెన్ అయిపోయినప్పుడు మరణానికి కూడా దారితీస్తుంది. అందుకే దురాశ గర్భం ధరించి పాపము కంటుంది,
ఆ పాపము పరిపక్వమై మరణానికి ఉంటుంది. దురాశ అనేటువంటిది ఇట్ లీడ్స్ టు ద డెత్. ద లాస్ట్ బిగినింగ్ పాయింట్ ద ఆశ, డిజైర్. ఆ డిజైర్ అనేటువంటిది అది దురాశ, రాకూడని ఆశ, రాకూడని ఆశలు, రాకూడని తలంపులు, రాకూడని కోరికలు, అలాంటివి దాటి మనుషులు చోటిచ్చినప్పుడు వయసు చిన్నదైన, శక్తి చిన్నదైన, ఆర్థిక స్థితిగతులు చిన్నదైన, ఆశలు పెద్దవైనప్పుడు దానివల్ల మనుషుడు తన శక్తికి మించి, తన కెపాసిటీకి మించి తాను ఆశలు ఆశించినప్పుడు అవి తన ఒత్తిడిగా మారిపోయి, ఒత్తిడి శక్తికి మించిందిగా మారిపోయి చివరికి అది మనాన్ని దారితీస్తుంది. ఎందుకు మనాన్ని ఆశిస్తున్నారంటే ఆ ఒత్తిడిని, భారము దాన్ని మోయలేక, దాన్ని తీసేసుకోలేక, తీసేసే అవకాశాలు లేక, కాన్బట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ ఏ రూపంలో దొరకనందువలన మరణమే నాకు తథ్యము, మరణమే నాకు శరణ్యము, మరణము ద్వారానే నేను విశ్రాంతి పొందగలను, సమస్య నుంచి తప్పించుకోగలను అన్న భావాలతో మనుషులు ఆల్టర్నేటివ్ లేకుండా నాకు ఇదే మార్గము అని చెప్పేసి చిన్నదైన వయసు, బాధ్యతలున్నా, భారాలున్నా, డిపెండెన్స్ ఉన్నా ఎందుకు వారి జీవితాన్ని అలా నిశ్చేష్టముగా ముగించుకొని పురుష పెట్టుకుంటున్నారంటే వారి ఆశ దురాశ. దురాశ, దురాశ అనేటువంటిది తన శక్తికి మించిన ఆశ దురాశ, నీతికి మించిన ఆశ దురాశ, న్యాయానికి మించిన ఆశ దురాశ, స్థితికి మించిన ఆశ దురాశ. దురాశ అనగా అది ఎబవ్ అనగా అది భరించలేనిది, మోయలేనిది, తన వల్ల కానిది, అది తనకంటూ అలాంటి సిచ్యువేషన్ అడుగు పెట్టకూడదు. కానీ దానివల్ల మనుషులు ఆశ అనే దాని ద్వారా వారి శక్తికి మించినటువంటి వాటిలో అడుగు పెట్టి తలంపులకు చోటిచ్చి, ఆశకు చోటిచ్చి, ఆలోచనకు చోటిచ్చి మనుషులు చివరికి భారంగా మారి దానికి విడుదల పొందలేక, తప్పించుకునే మార్గం లేక, చివరిగా దొరికిన మార్గము మనమే నాకు పరిస్థితి, మాకు జవాబు, నా పరిస్థితులకు మనమే తప్ప మరి దారి లేదు అనుకుంటున్న కోణంలో అది దురాశ. చివరికి అది గర్భం ధరించింది, పాపం కాదు. ఆ పాపం అనేటువంటి చివరకు మరణానికి దారి తీసింది. కాబట్టి పాపం వచ్చే జీతము మరణము. దురాశ అనేది గర్భం ధరించి మరణానికి దారి తీస్తుంది. కాబట్టి ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే భారము. కొంతమంది నిద్రాభారంలో ఉంటారు, కొంతమంది తిండి బాగా ఎక్కువ తిని ఆ మత్తు బాగా తిన్న భారంలో ఉంటారు, నిద్రాభారంలో ఉంటారు, పనుల భారంలో ఉంటారు, పనులు ఒత్తిడిలో ఉంటారు. ఏమిటి పనులు? పని ఏంటి? ఒత్తిడి ఏంటి? బరువేంటి? నేను మొయ్యలేంది 5 కిలోలు, నా మీద 10 కిలోలు పెట్టుకున్నప్పుడు బరువు, 20 కిలోలు చేస్తే ఇంకా బరువు, 50 కిలోలు చేసి దాన్ని ఆశ నెత్తిమే పెట్టుకుంటే అది ఇంకా బరువు. ఏంటి బరువు? ఏంటి భారం అంటే అబౌవ్ ద కెపాసిటీ ద భారం. దాని పేరే ఆశ అనేది భారము కాదు, దురాశ భారము. అబౌవ్ స్ట్రెయిన్, అబౌవ్ వెయిట్ ఇది ద ప్రాబ్లం. దురాశ అనేటువంటిది అది శక్తికి మించి, స్థితికి మించి, స్థాయికి మించి, వయసుకి మించినటువంటివి అవి దురాశలు. కాబట్టి అన్ని వయసులో ఈ చిన్న పిల్లగా ఉన్నవారు కూడా వారు దురాశ గురైపోతున్నారు. 90 సంవత్సరాల వయసు వచ్చినా తను మనం రాకపోయినా తను ఆత్మహత్య చేసుకోవడం లేదు. 90 సంవత్సరాల వయసు జీవించి ఇంకా మరి తను చచ్చిపోలేదు, చావు రాకపోయినా ఎందుకు ఈ బ్రతుకున్నాను అని చెప్పేసి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం లేదంటే ఆ ఒత్తిడి తనకు లేదు. ఒత్తిడి లేదు కాబట్టి బ్రతకాలి అనుకుంటాడు. ఒత్తిడి అనేటువంటిది బ్రతికే కాలం చాలా ఉన్నా సరే ఒత్తిడి అనేటువంటిది భారంగా ఉంది కాబట్టి, భరించేందుకు ఉంది కాబట్టి ఆ బ్రతుకు మీద విరక్తి పెట్టి ఈ భారము భరించకంటే చనిపోవడమే నాకు విశ్రాంతి, మరణం ద్వారా నాకు విశ్రాంతి వస్తుంది, ఐ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ టు ద డెత్ అనేటువంటి
భావములో అదే మార్గం అంటే గ్రహించి మనుషులు చాలా మంది జనాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ మధ్య విన్నాను ఎవరో ఒకవేళ మరి ఉన్నతమైన స్థాయిలో ఏదో ఏదో వ్యాపారం చేస్తారంటే కాఫీ అయితే మరి అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఎవరికి చెప్పకుండా దాన్ని సూసైడ్ చేసి చనిపోయాడు. ఎందుకంటే భారం అయిపోయింది తన వ్యాపారము, మరి ఏంటో తన పరిస్థితులు తనకు భారం అయిపోయింది. తన భార్యను కనీసం భార్యతను షేర్ చేసుకోలేదంటే భార్యతో షేర్ చేసుకోలేదు. ఎంత భారమైనా కొంతమంది భర్తలు వాళ్ళే భరించుకుంటారు, కింద మీద పడి చాలానే చూస్తారు, కానీ ఆ భార్యని భార్యతో పంచుకునేటువంటి ఆ యొక్క మనస్సు లేక అది ఉండదు. కాబట్టి భారమైనటువంటిది. కాబట్టి ఆ భారమైన పరిస్థితి ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నారట. కానీ ఆ విషయం జరిగిన తర్వాత భర్తను కోల్పోయిన భార్య కొద్ది దినాలలోనే అయ్యో నా భర్త ఎందుకు ఎంత ఒత్తిడితో చనిపోయినాడు, కనీస విషయం నాకు తెలియదే అని అప్పుల భారం మరి ఏ భారం అదంతా నాకు డీటెయిల్ తెలియదు, కానీ జస్ట్ సందర్భాన్ని బట్టి విషయాన్ని చెప్పుకుంటున్నాము. కాబట్టి కొద్ది దినాలనే భార్య ఆ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ భరించలేకపోతే చనిపోయినాడు, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా విత్ ఇన్ డేస్ లోనే వాటిని సెపరేట్ చేసుకోవడం, ఆ బిజినెస్ మళ్ళీ అప్లిఫ్ట్ చేసుకోవడంలో ఆమె ముందుకు అడుగు వేయగలిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి తన భార్యగా ఉన్నప్పుడు కూడా ఎందుకు తన జీవితాన్ని అలా మరి మధ్యంగా అర్థంతం చేసుకోవాల్సి వచ్చిందంటే షేర్ చేసుకున్నాను ఉన్నాం. చాలా మంది సమస్యలు ఉంటారు, కానీ షేర్ చేసుకునే అలవాటు ఉండదు. షేర్ చేసుకుంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. షేర్ చేసుకునేటువంటి స్థితికి వారు ఓపెన్ అవ్వలేక ఆ జీవితాన్ని ముగించుకుంటున్న వారు అనేకులు కనబడుతున్నారు. అలాంటి దినాల్లో క్రీస్తుని ఎరిగినటువంటి మనం, క్రీస్తుని విశ్వాసించే మనము, రక్షించబడిన మనము కూడా మన జీవితాల్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, భారంగా ఉన్నదా, భారం అనే జీవితంలో వాళ్ళు వెళ్ళకూడదు. రక్షించబడిన వారికి భారంకు సంబంధం లేదు, సేవ చేస్తున్న వారికి భారానికి సంబంధం లేదు. ఆయన భారం లేనప్పుడు చింత లేదు, దుఃఖం లేదు, లేకపోతే విచారం లేదు, లేకపోతే స్ట్రెయిన్ లేదు, బరువు లేదు, ఏమి లేదు, ఫ్రీ బాడీగా ఉంటాడు. కానీ ఏదైనా రక్షించబడిన వారు కూడా వాళ్ళు ఫ్రీ బాడీగా ఉండలేకపోతున్నారు. సేవ చేస్తున్న వారు కూడా ఫ్రీ బాడీగా ఉండలేకపోతున్నారు. విశ్వాసం ఫ్రీ బాడీగా ఉండలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఫ్రీ బాడీగా ఉండలేకపోతున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఫ్రీడమ్ లేకపోతున్నారు. వాళ్ళ జీవితం చిన్న వయసులోనే ఎందుకు అంత ఒత్తిడి, ఆత్మహత్య చేసుకున్నంత ఒత్తిడి, సూసైడ్ అంత ఈ బరువు మూసేకంటే నా జీవితం ముగించే నాకు ఫ్రీగా ఉంటుంది అన్నటువంటి ఆ కోణంలోనే మార్గం తెలియక, మార్గం లేక, బరువుగా రాలేక, కానీ రక్షించబడిన వాళ్ళరా, విశ్వాసంగా ఉన్న వాళ్ళరా, నువ్వు దేవుని ఉన్నావు కదా, యూ హ్యావ్ ద సోర్స్, యూ హ్యావ్ ద వే. ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నావు సమస్తమైన వాళ్ళ నదిగా రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. ఆలోచించండి. కాబట్టి కొన్నిసార్లు ఆశలే పెంచుకొని ఆ ఆశలు నెరవేర్చుకోలేక, ఆ ఆశల్లో సక్సెస్ అవ్వలేక, ఆ ఆశల్లో వారు కొత్తలు కాలేక అదే ఒత్తిడిగా మారిపోయి జీవితాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్న వారు కనబడుతున్నారు. మిమ్మల్ని రక్షించబడి విశ్వాస సేవలైన వాళ్ళరా, ప్రభుల ముందు విశ్వాసం ఇచ్చే వాళ్ళరా, వై యు ఆర్ ఫీలింగ్ ద స్ట్రెయిన్. ఏమిటి భారము? దురాశ భారము. ఆశ కాదు, దురాశ భారం చేసుకుంటున్నారు. కొంతమంది సేవ చేస్తూ కూడా సేవలో కూడా డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు. దానికి సేవలో కూడా నేను ఈ బరువు మోయలేకపోతున్నాను అంటున్నారు. ఏంటి సేవలో కూడా ఎందుకు అంత ఫీలింగ్ నీకు వస్తుంది? అవివేక వ్యక్తి నీవు. ఫిజికల్ మైండ్ తో, ఫిజికల్ స్ట్రెంగ్త్ తో, ఫిజికల్ డిజైర్ తో స్పిరిచువల్ థింగ్స్ చేయాలనుకున్నప్పుడు స్ట్రెస్ అయిపోతాం, భారం అయిపోతుంది.
సొల్యూషన్ లేని వ్యక్తిగా మారిపోతాం. సో ద డిజైర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సిన్. ఏంటి డిజైర్? రాజ్యభారం యెహోవా మీద ఉన్నది. ప్రభు అంటున్నారు, యెహోవా ఆయన రాజ్యభారము నా మీద ఉన్నది అంటారు. దేవునికి రాజ్యభారం, సేవాభారం, ఆత్మ సంబంధించిన భారం. ఏమిటి భారం? సేవ పెంచాలి. సేవ పెంచాల్సి వస్తే పెంచు. దానికి కావాల్సిన శక్తి విశ్వాసము, దానికి కావాల్సినటువంటి శక్తి ప్రార్థన, దానికి కావాల్సినటువంటిది నిరీక్షణ. దేవుని పని చేయి. స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నావు? సమస్య ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఆ రాంగ్ స్టెప్ ఏంటి ఒకటి వేసింది? ఒకవేళ నీకున్నటువంటి స్పిరిచువల్ డిజైర్ అనేటువంటిది అది దేవుని ఆత్మ బట్టి కలిగినట్లయితే అది స్ట్రెస్ వరకు నేను తీసుకెళ్ళదు, సమస్య వరకు తీసుకెళ్ళదు, సూసైడ్ వరకు తీసుకెళ్ళదు, కుముతనంత వరకు తీసుకెళ్ళదు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆత్మ స్పిరిచువల్ డిజైర్ లో ఉన్నావు కదా, స్పిరిచువల్ గానే ఉన్నావు కదా, ఎందుకు నీ అంత డిప్రెషన్ అయిపోతున్నావు? స్పిరిచువాలిటీలో కూడా ఫిజికల్ డిజైర్ ఉంటుంది. స్పిరిచువాలిటీ అనే దానిలో స్పిరిచువల్ డిజైర్స్ అనేది స్పిరిచువాలిటీలోంచి రావాలా. కానీ స్పిరిచువల్ లో ఉన్నటువంటి వ్యక్తులైన వారు, ఆత్మీయులు ఉన్నటువంటి వారు ఆత్మీయానుసారమైన ఒత్తిడి ఉండి వారు ఆత్మానుసారమైన కార్యములోనే ఫిజికల్ మైండ్ విత్ స్పిరిచువల్ థింగ్స్, భౌతికమైనటువంటి ఉద్రేకముతో దేవుని పని చేయాలా, దేవుని పని ఎంత చేయాలా అంత చేయాలా, పెద్ద గుడి కట్టేయాలా. డిజైర్ ఆ పెద్ద గుడి కడటానికి నాలుగు తెప్పలు పడి డబ్బులు సాలక అది సాలక అప్పులు చేసి వడ్డీ వేసి కింద పడి మీద ఏంటి నీకు స్ట్రెస్? అది భౌతికమైన దురాశ కాదు, లేకపోతే ఫిజికల్ డిజైర్ కాదు, అది తప్పుగానే ఆశ కాదు. నేను 10 అంతలు మీద కట్టాలనుకున్నాను, అది కట్టుకోవచ్చు. దాన్ని దురాశ ఎలా అంటాము? అది పాపం ఎలా అవుతుంది? ఒక ఇల్లు కట్టుకోవడం పాపం కాదే? ఒక పెద్ద మందిని కట్టాలనుకున్నా, అది పాపం కాదే? మరి ఇంక పాపం ఏమిటి? అది స్పిరిచువల్ అయినా ఫిజికల్ అయినా అబౌవ్ ద స్ట్రెంగ్త్, అబౌవ్ ద డెప్త్ అని లెవెల్ అందుకే ఆ మనుషులు ఆశించినప్పుడు అది బ్రేక్ అయిపోతుంది. అవును, ఒత్తిడి. వంకాయ తీసుకుని గాలి ఊతుంటే బద్దగా ఉన్నటువంటిది అది 10 గ్రాముల గాలి లావైంది, ఇంకా ఊది ఇంకా లావైంది, ఇంకా ఊది ఇంకా లావైంది, ఇంకా ఊది రాలేదు, ఇంకా ఊదినా లావుతుంది. దాని కెపాసిటీ ఉన్నంత లావుతుంది. అబౌవ్ ద కెపాసిటీ నువ్వు గాలి వస్తే టప్ అని పేరుతుంది, బ్రేక్ అయిపోతుంది. అదే పూర్తిగా అంత వేస్ట్ అయిపోయింది. భౌతికమైన దురాశలు వేరు, ఆధ్యాత్మికమైన కోణంలో కూడా అబౌవ్ డిజైర్స్ అనేటువంటివి కూడా అవి దురాశలే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట. ఆత్మీయ ఆశలు ఉండొచ్చు. ఆత్మీయ ఆశ అనేటువంటివి అవి ఎలా ఉండాలంటే future strength, as the strength grows, the desires can grow. Simultaneously, రెండు సమానంగా ఫ్యూచర్ స్ట్రెంగ్త్ గ్రోస్ అవుతున్న కొలది అదే లెవెల్లో స్పిరిచువల్ డిజైర్స్ కూడా గ్రో అవ్వచ్చు. దాన్ని ప్రారంభించవచ్చు, మొదలు పెట్టవచ్చు, కొనసాగించవచ్చు. షూర్లీ విల్ బి సక్సీడెడ్. తప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఈనాటి విశ్వాసి సేవ పరిచయం ఉన్నారా? నాది పాపం అనే డిజైర్ కాదు, నా స్పిరిచువల్ డిజైరే. స్పిరిచువల్ డిజైర్ అయినప్పటికీ కూడా అబౌవ్ యువర్ కెపాసిటీ, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. బిలో ద స్ట్రెంగ్త్ అండ్ బిలో ద గాడ్స్ విల్, ఇట్ ఈస్ ఓకే. కాబట్టి భౌతిక దురాశలు పాపం కొరకు దురాశే, అది బ్రేక్ అవడం కాదు. కానీ ఆత్మీయ సంబంధంగా కూడా నీకు అది ఆశగా నీ స్థితికి మించి, నీ శక్తికి మించి, నీ భక్తికి మించి, నీ విశ్వాసానికి మించి నువ్వు ఆశిస్తున్నావంటే కొన్నిసార్లు ఆశ అనేటువంటిది దురాశగా ఎందుకు ఉంటుందంటే దురాశ అనగా గొప్ప పేరు తెచ్చుకోవాలి, గొప్ప
గొప్ప పేరు తెచ్చుకోవాలా, గొప్ప పని చేయాలా, ఎంత గొప్ప పని చేశారు అని మనుషులు అనుకోవాలా. అది అక్కడ కార్నల్ డిజైర్. అది స్పిరిచువల్ పనే కానీ కార్నల్. ఆత్మీయమైనటువంటి పనిలో కూడా భౌతికమైనటువంటి మనస్సు అక్కడ ఇన్వాల్వ్ అయినట్లయితే దేర్ యుల్ ఫెయిల్. కాబట్టి విశ్వాసీ సేవకులైన వల్ల ఒకసారి మీరు గమనించండి, దేవునికి ఒక గొప్ప పని చేయాలనుకున్నాను, ఇట్ మస్ట్ బి బిలో ద కెపాసిటీ. అది ఇట్ నెవర్ బ్రేక్స్ యువర్ లైఫ్, ఇట్ నెవర్ బ్రేక్స్ యువర్ ఫెయిత్. ఇప్పుడు నేను దెబ్బ కొట్టి నేను నష్టపెట్టేదిగా ఉండదు, పొంగ తీసేదిగా ఉండదు, అయోమయంగా తీసుకుని వెళ్ళదు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, నేను దేవుని పని చేస్తున్నాను కదా, దేవుని కోసం కదా నీ పని చేసేది, నా కోసం కాదు కదా. అయితే ఎంతవరకే బిలో ద స్ట్రెంగ్త్, బిలో ద ఫెయిత్, బిలో ద స్పిరిచువాలిటీ. ఎంత చెట్టు అంతగానే గాలి, అంతే తప్ప పులిని చూసి నేను పులిని అయిపోవాలా, పెద్ద సేవను చూసి నేను కూడా అంత సేవని అయిపోవాలా, పలా సేవలు చూస్తే అబ్బో ఎంత పేరు వచ్చిందో నాకు అంత పేరు రావాలా. పేతురు చూశాడు, పేతురు వాడబడుతున్నాడు, దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతున్నవి, ఎవరి మీద చేయితే వారి మీద దేవుని ఆత్మ వస్తుంది. ఆ ఒక్క ప్రసంగంతో 1000 మంది రక్షణ పొందుతున్నారు. ఆయన మీటింగ్ 1000 మంది వస్తున్నారు. అవును, దాన్ని చూసి నేను కూడా అలాంటి వ్యక్తిని అయిపోవాలి, మంచిది, తప్పేం లేదు. కానీ విధానము ఆ గాడిష్యమని కూడా పేతురు అంత భక్తులు అయిపోవాలనుకున్నాడు. He was so much desired. పేతురు అంత ఆ స్థాయికి ఆత్మలో ఎదగాలని, ఆత్మ ఎదగాలని కాదు, అంత అవుట్ లుక్ కావాలని. వాట్ యువర్ డిజైరింగ్, నువ్వు ఏది ఆశిస్తున్నావో, ఆర్ యూ ఫిటెడ్ టు దట్, దానికి తగిన వ్యక్తిగానా నీవు? 10 కిలోలు మోయగల వ్యక్తి, పైగా 10 కిలోలు పైకి లేవని ఎత్తగలిగినటువంటి వ్యక్తి 50 కిలోలు ఎత్తడానికి ప్రయత్నం చేస్తే అని ఎత్తడం ప్రయత్నం చేసి అలా కొద్ది అంగుళాలు పైకి ఎత్తేపాటికి ఆ ఎత్తినటువంటి వస్తువు తన నెత్తి మీద రాలేదు, ఎత్తిన వస్తువు తన భుజం మీద రాలేదు, కానీ ఆ ఎత్తుతున్న రీతిలోనే, ఎత్తుతున్న స్థాయిలోనే అతను తన నడుము బ్రేక్ అయిపోయింది. సో he desired to lift above his strength. అలాగే దేవుని పనులు చేయాలనుకున్నా సరే, నాట్ విత్ ద డిజైర్, along with the strength, faith. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. వై పీపుల్ ఆర్ ఫెయిలింగ్ అండ్ ఫెయిలింగ్ అండ్ ఫెయిలింగ్. అబౌవ్ డిజైర్స్ ఆర్ ద సిన్, అబౌవ్ స్పిరిచువల్ డిజైర్స్ ఆల్సో గ్రేట్ సిన్. అది పాపం. దేవునితో దేవుని అంత మెట్టికి వెళ్ళాలి, కరెక్టే. దేవునితో తనతో సమానంగా చేసుకో, ఆ లేవి రావాలి, మంచిదే. అదే ప్రయత్నం చేసింది లూసిఫర్ అనే దేవునికి దూత. దేవునితో తనతో సమానంగా చేసుకోవాలనుకుంది. అది స్పిరిచువల్ డిజైర్, బట్ కార్నల్ డిజైర్. లుక్స్ లైక్ స్పిరిచువల్ డిజైర్, బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ కార్నల్ డిజైర్. డోంట్ థింక్ మోర్ దాన్ యువర్ కెపాసిటీ. గొప్ప అవ్వాలి అనే డిజైర్ నీకు ఉండకూడదు. Let the growth without your knowledge, without your desire, let the spiritual growth. It is no danger. It is no, దానివల్ల ఏం అపాయం లేదు. డెప్త్ లేకుండా డిజైర్ ఉన్నట్లయితే షూలీ విల్ ఫెయిల్. అంతేకాదు, ఇంకో అపాయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవునాత్మ కలిగిన వ్యక్తి అయినప్పటికి కూడా అబౌవ్ ద డిజైర్ నువ్వు ఆత్మీయంగా ఆశించినట్లయితే, అక్కడ ఆ మనసు అబౌవ్ ద స్పిరిచువల్ డెప్త్ డిజైర్ రాకూడదు. స్పిరిచువల్ డిజైర్ అది ఎంత చెట్టు అంత గాలిగానే నువ్వు ఆలోచించాలి.
పులిని చూసి వాత పెట్టుకున్నట్టుగా ఎవరినో చూసి దేన్ని చూసి అంత వ్యక్తిని కావాలి, అంత అవుట్లుక్ నాకు కావాలి అని నువ్వు అనుకుంటాం. అండ్ ఇట్స్ ఎ రాంగ్ డిజైర్. మేబీ స్పిరిచువల్, ఇట్ ఇస్ రాంగ్. అందుకంటుంది వాక్యం, నా కాడి కింద నేను తెలుసుకున్నాను, నా కాడి కింద దేన మనసుకు వేయండు. బీ మేక్, దేన మనసుగా ఉండు, తగ్గించుకునే ఉండు. హెచ్చించుకునేటువంటి ఆ ఆలోచనకు నీళ్ళకు రానివద్దు. దేర్ యూ విల్ ఫెయిల్. ఎంతో మంది దినాల్లో మంచి ఆత్మీయ మెట్లకు వచ్చిన వారు ఉండి కూడా వారు ఎవరెవరినో చూసి అంత వన్ అయిపోవాలా, అంత పేరు రావాలా, అంత అవుట్లుక్ కావాలా అనేటువంటిది స్పిరిచువల్ డిజైర్ మేబీ, బట్ అట్ ది సేమ్ టైం ఇట్ మస్ట్ నాట్ బి అబౌవ్. శరీరము నుంచి ఆత్మీయ ఆశ పుట్టకూడదు. ఆత్మీయ ఆశలు ఆత్మీయ నడిపింపు చేత పుట్టాలి, కానీ ఆత్మీయ ఆశలు శరీరమైన మనసు నుంచి పుట్టకూడదు. అలా పుట్టినట్లయితే నెవర్ బి సక్సీడెడ్, ఎవరు సక్సెస్ అవ్వరు. కాబట్టి నీకు వచ్చే స్పిరిచువల్ డిజైర్ ఈజ్ అవుట్ ఆఫ్ గాడ్స్ డిజైర్ ఆర్ ఈజ్ అవుట్ ఆఫ్ సాడ్నెస్ డిజైర్ అనేటువంటిది కూడా నువ్వు ఆలోచించుకోవాలా. డిజైర్ ఈజ్ ఎ గుడ్, స్పిరిచువల్ డిజైర్ ఎ గుడ్, బట్ వేర్ ఫ్రమ్ ఇట్ ఈజ్. అది దేవుని నుంచి వస్తున్నటువంటి డిజైరా, లేక అపవాది పుట్టుతున్న డిజైరా? టార్గెట్ విషయం, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అపవాది అదేంటి, లూసిఫర్ అనేటువంటి వాడు దేవునితో తను సమానంగా చేసుకోవాలనుకున్నది. ఒకదో దేవుడు అంత వ్యక్తిని కావాలనుకోవడం తప్పు కాదు. పెద్ద గారు అంత నేను అయిపోవాలా, అంత ప్రపంచ సేవలు అంత వాడిని అయిపోవాలా, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క అవుట్లుక్ అంతా నాకు రావాలా, అనుకున్నటువంటి ఆ యొక్క ప్రజా అభిమానం కూడా నాకు రావాలి, అంత సేవని అనుకున్నావా? అది డిజైర్ అవ్వద్దు. ఏంటి అంత ఎదిగేమంటారు నువ్వంటే, నేను ఎత్తి ఎదగాలి అనుకుంటున్నాను కాబట్టి ఎంత ఎదిగాను అన్నాడంటాడు. మరి నేనేంటి అంత పుట్టుకున్నాను అనుకుంటే అన్ను ఎత్తు అవ్వాలి అనుకుంటలేదు కాబట్టి నాలుగు పేరు అన్నాడంట. ఈజీవే అది అవునా? గొప్ప వాటి ఎందుకు మనసు పెట్టవద్దు. గొప్ప సేవ ఒకటి మనసు పెట్టడం తప్పేంటి? అంత దేవుడి సేవ చేయాలనుకున్నావు, గొప్ప తప్ప ఏంటి? నో అపవాదించి వాడు ఇండైరెక్ట్ ప్రవేశం ఎలా ఉంటుందంటే, నిన్ను భౌతికమైన పాపాన్ని ప్రేరేపిస్తే నువ్వు లోపడకుండా ఉన్నట్లయితే, నేను పడేటి వాడి వల్ల కాకపోయినట్లయితే, అలాంటి విధానం చోటు ఇవ్వకపోయినట్లయితే, సెకండ్ లైన్ ఏంటంటే అపవాదికున్నది ఆ స్పిరిచువాలిటీలోనే, ఆత్మీయతలోనే నీకు ఆశలు పెంచాలి, ఆలోచన పెంచాలి, అబౌవ్ ద కెపాసిటీ పెంచాలా. అక్కడ నువ్వు పడిపోతావు. దేర్ యూ షూర్లీ ఫ్లై, షూర్లీ నువ్వు బ్రేక్ అయిపోతావు, షూర్లీ విల్ ఫెల్ డౌన్, నువ్వు పడిపోతావు. కాబట్టి ఆత్మీయమైన కోణంలో కూడా అబౌవ్ యువర్ కెపాసిటీస్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది ద లీవర్ ఆఫ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనే దాన్ని బేస్ చేసుకుని ఆ స్పిరిచువల్ డిజైర్ కూడా దానితో కలిసి నడవాల. స్పిరిచువాలిటీలో డెప్త్ లో పెరగకుండా స్పిరిచువల్ డిజైర్స్ లో పెరిగినట్లయితే దేర్ యూ విల్ షూర్లీ ఫెయిల్. అక్కడ అది కూడా దురాశ. భౌతికమైన పాపాలు, లోకల విషయంలో దురాశ, అది తప్పు అనుకున్నావు. కానీ ఆధ్యాత్మిక క్రమంలో కూడా అబౌవ్ ద స్పిరిచువల్ డెప్త్ అనేది నువ్వు దురాశ పడినట్లయితే అక్కడ కూడా ఆ ఆశ దురాశగా మారకూడదు. ఆత్మీయమైన ఆశ కూడా అబౌవ్ ది స్పిరిచువల్ డెప్త్ ని బట్టి కాకుండా నువ్వు ఆశించినట్లయితే అది అపవాది చోటు జరుగుతుంది. అలా అప్పుడు నేను బ్రేక్ జరుగుతుంది. సరే అయిపోదాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి పాప భారము, దురాశ భారము, ఆత్మీయమైనటువంటి లీగల్ భారము. దురాశ గర్భం ధరించి పాపను కంటుంది, అది దురాశ. కానీ మన ఆశ దురాశ ఉండకూడదు, అది ఆధ్యాత్మిక ఆశ ఉండాలి. ఆ ఆధ్యాత్మిక ఆశ కూడా అబౌవ్ ద కెపాసిటీ అయితే మళ్ళీ దురాశగా మారిపోతుంది.
భౌతికమైన మనసుతో ఆత్మీయ ఆశ ఉండుట, అది నీ చూడడానికి ఆత్మీయ ఆశ కదా నాది. దేవుని పని చేయాలనుకున్నావు కదా, దేవుని కలిసి అనుకున్నా, దేవుని నామాన్ని మహింపరచాలనుకున్నాను కదా, ఓ దేవుని కూడా అనుకుంటున్నావు. Yet it must not be above the worst capacity. నీ యొక్క స్థితికి మించి, స్థాయికి మించి, డెప్త్కి మించి, దేవునికి ఉద్దేశానికి మించి దేవునితో సమానము అవ్వాలనుకుంది. అది తప్పు, రాంగ్ డెసిషన్. దేవునితో సమానం అవడం అనేటువంటి ఆ థాట్ మంచిది కాదు. అంత సేవకునైపోవాలి మంచిది కాదా? మంచిది, కానీ ఆ ఆశ కాదు. అన్న చెప్పిన కదా ఎగ్జాంపుల్, నీ పొడుగైపోవాలనుకున్న ఆశ, పొడుగు అవ్వాలి మెడిటేట్ చేస్తాను వాడు అయ్యాడంటే కాదు. పొడిగేటువంటి జీన్స్ తన యొక్క ఆ బ్యాక్గ్రౌండ్ వ్యక్తుల్లో ఉంది కాబట్టి ఆ బేసింగ్ దట్ యూ విల్ ఆటోమేటిక్గా గ్రో. అనుకోపోయిన గ్రో అవుతాడు. as a person, as a believer, as a servant of God, you can commit unto the God will దేవుని అప్పగించుకున్నట్లయితే ఇంత అవ్వాలి అంత అవ్వాలనేది కాదు. ఈ వెళ్ళిపోయి ఈ వాషని వేలో ఉండిపోతాం నువ్వంతే. దేవుని పని చేసుకుంటా వెళ్ళుకో. ఏదో అయిపోవాలి, ఏదో స్థానం అనే దాన్ని ఆశించమాకు, స్థానం పొజిషన్ అనే దాన్ని ఆశించమాకు. బ్లైండ్గా గుడ్డితనంగా నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో, దేవుని చిత్తం జరిగించుకుంటూ వెళ్ళిపో. ఆ గ్రోత్ అనేటువంటిది అది నీవు చేతులు కాపాల్సిన పని లేదు. నువ్వు దేవుళ్ళ ముందుకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ బి గ్రో అప్. నువ్వు ఆత్మలు ఎదుగుతున్న వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దురాశ ఒకటి, ఆత్మీయ ఆశ. కాబట్టి ఒకసారి మీరు గమనించండి, దురాశ పనులు మనం కోకూడదు. దేవుని సేవలో కూడా అనేక మంది వారి విలువ డెప్త్కి మించి ఆలోచన చేసి వాడు పడిపోతున్నారు. కాబట్టి ముగిస్తున్నాను. ఈ మధ్య ఉదయకాల సమయంలో ప్రియమైన శ్రోతలైన వాళ్ళ ఏ భారంలో ఉన్నావు నీవు? దురాశ అనే భారంలో ఉన్నావా? లేక ఆత్మీయంగా ఉండి ఆశ అనే భారంలో ఉన్నావా? లేక నీవు పని భారంలో ఉన్నావా? నీ భారం యావత్తు దేవుని మీద వేయమన్నాడు. నీ పని భారం యావత్తు దేవుడు తన మీద వేయమంటున్నాడు. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, నీ భారం ఎక్కడ వేస్తున్నావు? ఏ భారం కలిగి ఉన్నావు నీవు? రాజ్యభారం కలిగి ఉన్నావా? గోయిట దానిలో నేను సాయిపో, ఆ భారంతో ముందుకు వెళ్ళిపో. అది దేవునికి చిత్తము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పాప భారమ్మా, లేకపోతే పనుల భారమా, లేక దేవునికి రాజ్య భారమా? ఈ మూడింటిని ఒకసారి గమనం చేసుకొని భౌతికమైన భారాలు, ఆశలు బేస్ చేసుకుని దేవుడు నమ్ముకున్నానండి. ఏంటి దేవుడు నమ్ముకున్నావు? దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు గొప్పవాడండి. దేవుడు నమ్ముకుంటేనండి దేవుడు మన పక్షం అవుతుందండి. అందుకే ప్రభు నమ్ముకున్నానండి. ఏంటి ప్రభు నమ్ముకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే నేను గొప్ప వ్యక్తిని కావాలా? ఐ మస్ట్ బికమ్ రిచ్ నేను భౌతికంగా గొప్ప వ్యక్తిని కావాలా అని కాన్సెప్ట్తో ప్రభు నమ్ముకుంటా. అది ఇల్లీగల్ కాదు. అది ఫిజికల్ డిజైర్స్ తో భౌతికమైన విధానాల్లో సక్సెస్ అవ్వలేనందువల్ల నీ ఫిజికల్ డిజైర్ ని సక్సెస్ అవ్వలేకపోతున్నావు. కాబట్టి ప్రభువుని నమ్ముకొని ప్రభువులోకి వెళ్ళి ప్రభు యొక్క సహకారంతో ఆ ఫిజికల్ డిజైర్స్ ని ప్రాసెస్ చేసుకొని నీ గుడ్డి గమ్యానికి వెళ్ళాలనుకునేది ఇది రాంగ్ మోటివ్. ఇది అనేక విధాల్లో జరుగుతున్నది అదే. గాడి సీమలో జరిగింది కూడా అదే. మనీ మైండ్ అనే ధనాపేక్షతో నీవు దేవుని సేవ చేస్తున్నా, ఈ విల్ ఫెయిల్. రాజ్యభారంతో చేయవు కానీ ఆత్మభారం రక్షించబడడం కాదు. కానీ నీవు ధనాభారంతో దేవుని సేవ చేయుట, అది గుర్తించావా?
నీ ఇంటర్నల్ గా నీ ఆశ ఏమైనదో యోచించి ఒకసారి ఆలోచించుకోండి మీ జీవితంలో. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలు మీరు గమనించి మీరు ముందున్న జీవితంలో క్రమబద్ధీకరణ విధానంలో మీరు ముందుకు వెళ్ళటం దేవుని చెప్తామా. కాబట్టి భారం గురించి మనం విన్నాం, 3 రకాల భారాలు. ఎక్కడున్నావు నీవు? దేవుని సేవలో విశ్వాస జీవితం ఉన్నానండి, మంచిది. వై యువర్ డిజైరింగ్ ద ఫిజికల్ థింగ్స్? ఆత్మీయ వ్యక్తిలో ప్రవేశించిన తర్వాత భౌతికమైన డిజైర్స్ ఏంటి? భౌతికంగా గొప్పగా ఉన్న స్థాయిలు సంపాదించుకున్న ఆశ ఏంటి? వ్యభిచార మనసు పాప తప్పు, వేరే మనసు తప్పు, వేరే మనసు తప్పు. ఇంకో మాట ఉంది, అది తప్పుగా కనపట్లేదండి. దురాశ అనేటువంటిది కూడా తప్పే, ధనాపేక్ష తప్పే. ఫిజికల్ మైండ్ గా నువ్వు ఏది డిజైర్ చేసినా సరే అది కూడా స్టెప్పే, అది కూడా రాంగ్ స్టెప్పే. తప్పే, రాంగ్ స్టెప్పే. అది ఏమంటుంది ఏమో వాక్యం? గొప్పవారు ఒకటి నువ్వు ఆశిస్తున్నట్లయితే నీవు అనేకమైన తంత్రాల్లో, యుక్తుల్లో, కపటాల్లో, అన్ని రకాల పాపాల్లో పడిపోతావు. కాబట్టి ఒకసారి మీరు యోచించండి. దురాశ పడు కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సరే, ఇంకో మాట, పనుల భారం యెహోవా మీద మోపము. దేవుని పనిలో ఉన్న నీవు నీ పనుల భారం యెహోవా మీద మోపుతున్నావా? ఆర్ యు లీవింగ్ దెమ్ టు ద గాడ్స్? నీ పనుల భారం దేవునికి అప్పగిస్తున్నావా? చాలా మంది స్తోత్రం ఏంటంటే వాడి పనుల భారం అంతా వారి జాగ్రత్తగా వారి పనుల భారాన్ని వాళ్ళు డీల్ చేసుకుంటా ఉంటారు. అది గొప్ప భక్తిగా భావిస్తారు, కానీ కాదు, అది గొప్ప భక్తి కాదు. మరి ఎప్పుడు గొప్ప భక్తి అవుతుంది అది అని ఆలోచించండి మీరు. కాబట్టి రాజ్య భారమే భారముగా ఉంచుకో. ఆ రాజ్య భారము కూడా ఫిజికల్ డిజీజ్ రాకుండా చూసుకో. ఈ జాగ్రత్తలు నువ్వు తీసుకున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా సక్సెస్ అవుతావు. అట్లా కాకపోయినట్లయితే నువ్వు ఫెయిల్ అయిపోతావు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసమైన వాళ్ళరా, ప్రియమైన సేవకులైన వాళ్ళరా, ఈ విషయాన్ని మీరు గమనించి పనుల భారము యెహోవా మీద వేయి. దేవుని పని చేయకుండా పనుల భారం ముందు పెట్టుకుంటున్నావా? పనుల భారానికి మొదటి స్థానం ఇస్తున్నావా? అలా కాదు, బైబిల్ చెప్పింది మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం పని నేను ఇస్తాను. నువ్వేం చేస్తున్నావు? మొదట నీ పనుల భారాన్ని చూసుకుంటున్నావు. దేర్ యు ఆర్ ఇన్ రాంగ్ స్టెప్. ఎట్లా కాకుండా నీ ఆత్మీయ విలువను కాచుకోవడానికి, కాపాడుకోవడానికి భారం అనే దానికి కొంత వివరణ మనం విన్నాము. కాబట్టి దీన్ని మీరు అవగాహన చేసుకొని మీ యొక్క ఆత్మీయతను కట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించే అవగాహన అనుగ్రహించడం కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Recording stopped. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ ఉదయ కాలంకి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేకులు మీ జూములో Recording in progress. అవకాశం లేక వినలేని వాళ్ళకి ఉంటున్నారు. ఎందుకు అంటే పనుల భారంలో ఉన్నారు. ఈ పనుల భారం అనేటువంటి చింత ప్రభా ఆత్మీయ చోట్ల ఏమన్నా చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత జీవిత విధానంలో ఆ భారము కలిగి ఆ భారంతో సాగిపోవడం దేవునికి సహాయం చేయగలగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Recording stopped.